ఇది స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 అండి. లేటెస్ట్గా రిలీజ్ అయింది. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. వీటిలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంశాలు. ఇక్కడ ఉన్నది ఫస్ట్ చాప్టరే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇది లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షను. ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్ ఇచ్చాడు. దాని తర్వాత స్టేట్ ఆల్సో ర్యాంక్డ్ 8th ఇన్ టర్మ్స్ ఆఫ్ రికార్డ్ ఫారెస్ట్ ఏరియా. ఇంత ఉన్నది అనుకుంటూ వాళ్ళు స్టాటిస్టిక్స్ ఇవ్వటం జరిగింది. 3 నేషనల్ పార్క్స్ అండ్ 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 4.49% మొత్తం ఫారెస్ట్ కవర్లో ఇంత జోగ్రఫికల్ ఏరియాని ఇవి కలిగి ఉన్నాయి. ఇక్కడ ఫారెస్ట్ కవర్ అని చెప్పి వెరీ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ డెన్స్, ఓపెన్ ఫారెస్ట్ 17.88%. ఇది పర్సంటేజ్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియా. మొత్తం భౌగోళిక ప్రాంతంలో ఇది 17.88. సో ఫారెస్ట్ కవర్ వేరే ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా అన్నది వేరేగా ఉంటుంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఇస్తున్నప్పుడు మీకు ఫారెస్ట్ కవర్ ఇస్తారండి. సో మొత్తం జోగ్రఫికల్ ఏరియా ఇది. అందులో వెరీ డెన్స్, మోడరేట్ డెన్స్, ఓపెన్ ఫారెస్ట్, టోటల్ ఫారెస్ట్. సో పర్సంటేజ్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియా 17.88 ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఫారెస్ట్ కవర్. ఫారెస్ట్ ఏరియా వచ్చి అరౌండ్ 22% ఉంటుంది. సో అక్కడ ఫారెస్ట్ ఏరియా అని అడుగుతున్నాడా, ఫారెస్ట్ కవర్ అని అడుగుతున్నాడా జాగ్రత్తగా చూడండి. అండ్ పర్సంటేజ్ ఆఫ్ జోగ్రఫికల్ ఏరియా, డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అంటాం. ఈస్ట్ గోదావరి 39% ఉంటుంది, చూసుకోండి. సో ఇది కొంత డేటా మారుతుంది, దానికి అనుగుణంగా వెళ్ళండి. సో ట్రీ కవర్ ఇలా ఒక్కోసారి పడుతుంటుంది 3914. ఫారెస్ట్ కవర్ అవుట్ సైడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా ప్లస్ ట్రీ కవర్, దీన్ని ఎక్స్టెంట్ ఆఫ్ ట్రీ అవుట్ సైడ్ ఫారెస్ట్ అంటారు. సో ఇదండి ఏపీకి సంబంధించి. ఇక్కడ మనం మెటీరియల్ని PDF ఫార్మాట్లో చేసి ఇచ్చామండి. అభ్యర్థులు, రిజిస్టర్డ్ అభ్యర్థులు వారి యూజర్ నేమ్, పాస్వర్డ్తో డౌన్లోడ్ తీసుకోవచ్చు. డైరెక్ట్గా సర్వేలో ఉన్నది ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హాయ్, ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మనం ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తూ వస్తున్నాం. సో ఈ క్లాసెస్ మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎన్నిసార్లు చూసుకోవచ్చు. టిల్ ద ఎగ్జామ్ వరకు ఈ సర్వీస్ మీకు ఇవ్వబడుతుంది. దాంతోపాటు మెటీరియల్ని PDF ఫార్మాట్లో అందజేస్తున్నాం. ఎవ్రీ వీక్ కన్సిస్టెంట్గా మనము టెస్ట్లు కండక్ట్ చేసుకుంటున్నాం. అభ్యర్థులు వాళ్ళ ప్రిపరేషన్ని ఎక్కడ మిస్ కాకుండా ఉండటం కోసం. దాంతోపాటుగా అవసరం ఉన్న చోట అప్డేట్ వర్షన్స్ని కూడా అందజేస్తున్నాం. ఆ క్రమంలోనే ఏపీ ఎకానమీ సర్వే 1, ఇంకా ఏమన్నా దాని రిలేటెడ్ వస్తే వాటిని కూడా కలిపి మనం ఇస్తూ వస్తున్నాం. ఈరోజు క్లాసు ఏపీ ఫారెస్ట్ ఏదైతే ఉందో అడవులు, దానికి సంబంధించి స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమాచారం 1. అదేవిధంగా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే 2019-20 అందులో ఉండే సమాచారం. ఈ రెండింటినీ కలిపి మీకు క్లాస్ రూపంలో అందజేస్తున్న మెటీరియల్ కూడా ఇస్తున్నాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి, ఇక్కడ కన్వెన్షనల్ నుంచి కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ వరకు చూసుకోవాలి. చిన్న చిన్న బేసిక్ ప్రశ్నలు, అవి రిపీటెడ్గా తెలిసినవే అయినా ఒకసారి టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. పేదవాడి కలప దేన్ని అంటారు, సాల్ వృక్షాల వలన ఉపయోగాలు ఏంటి, లేకపోతే ఇంకోటి ఆ వృక్షం వలన ఉపయోగం ఏంటి, అట్లా వస్తూ ఉంటుంది. ఇప్ప పువ్వుకి ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది,
ఇది కన్వెన్షనల్. అడవుల్ని మనం వర్గీకరణ చేసుకుంటూ ఉంటాం వర్షపాతం ఆధారంగా. సో అలాంటి సమయంలో అక్కడ ఉండే ఆ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని తర్వాత సర్వేని కానీ ఈ రిపోర్ట్లు మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళు ఇచ్చే నివేదికని ఆధారం చేసుకొని ఏపీ రిలేటెడ్ అంశాలు. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ఇది లేటెస్ట్ది. 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ ఏరియా ఎంత శాతము ఉన్నది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది, ఒక ప్రశ్న రావచ్చు. ఎంత శాతం ఉన్నది అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక విస్తీర్ణంలో ఎంత శాతము ఉన్నది ఇక్కడ అడుగుతున్నది ఫారెస్ట్ ఏరియా. నెక్స్ట్ అదే రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము ఫారెస్ట్ కవర్ ఎంత శాతము ఉన్నది, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నది. ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ కవర్ ఈ రెండు డిఫరెంట్. ఫారెస్ట్ ఏరియా అన్నది లీగల్గా ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం రికార్డ్ అయిన ఫారెస్ట్ లీగల్ స్టేటస్ ఉంటుంది ఫారెస్ట్ ఏరియాకి. ఫారెస్ట్ కవర్ అన్నది జోగ్రఫికల్ స్టేటస్ ఉంటుంది. అటవీ విధానం ప్రకారం 33% అడవులు ఉండాలి అన్నది ఫారెస్ట్ కవర్ని సూచిస్తుంది, ఫారెస్ట్ ఏరియాని కాదు. సో ఫారెస్ట్ కవర్ని సూచిస్తుంది. అట్లా రిపోర్ట్ ప్రకారం ఫారెస్ట్ ఏరియా ఎంత, ఫారెస్ట్ కవర్ ఎంత. సో ఫారెస్ట్ ఏపీలో ఫారెస్ట్ కవరు అధికంగా గల జిల్లా ఏది, దాని తర్వాత ఏదైనా జిల్లా ఉంటే ఆ డేటా అంతా ఇచ్చాను అక్కడ చూసుకోవచ్చు. దాని ప్రకారం తక్కువగా ఉన్న జిల్లా ఏది ఆ డేటాల్లో, ఇట్లా జిల్లాల్లో ఎక్కువ ఏది తక్కువ ఏది, మొత్తం ఫారెస్ట్ ఎంత ఉన్నది, మొత్తం వెరీ డెన్స్ ఫారెస్ట్ ఎంత, ఇట్లాంటి డేటా మీద ప్రశ్న. నెక్స్ట్ ఫారెస్ట్ డెన్సిటీ జిల్లా ఉంది, ఆ జిల్లాలో ఎక్కువ ఫారెస్ట్ కవర్ ఏరియా ఉన్నది అని అర్థం ఇక్కడ. అట్లా జిల్లా ఏది, ఫారెస్ట్ డెన్సిటీ అధికంగా గల జిల్లా ఏది, అల్పంగా గల జిల్లా ఏది అన్నది చూసుకో. నెక్స్ట్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారము రక్షిత అడవులు ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి? ఏ 20%, బి 80%, సి 70%, డి 40%, ఎంతో ఏబిసిడిలో అట్లా వేస్తాడు. సింపుల్గా అక్కడ ఓన్లీ ఫ్యాక్టే కనిపిస్తుంది. అసలు రక్షిత అడవులు దానికి సంబంధించిన సమాచారం, ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు, ఎంత శాతము, ఇతర అంశాలు. ఆంధ్రప్రదేశ్లో ట్రీ కవర్ ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు. ఇక ఎగ్జామినర్ ఓకే ఎలాగైనా కానీ ఫిల్టర్ చేయాలి, వీళ్ళకి అందని ప్రశ్న ఒకటి అందుకోవాలి, ఇలాంటి ఒక దానికి సైకల్గా మనం ఏమంటామో తెలవదు, సైకో మెంటాలిటీయో ఇంకా మీకు నచ్చిన పేర్లు ఏమన్నా పెట్టుకోవచ్చు. కాబట్టి మనం అట్లా అనకూడదు. కాబట్టి మనం వ్యక్తిగతంగా ఎవరిని దూషించము. అలా క్రిమినల్ ఆ మైండ్ సెట్లోకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పిల్లల్ని ఇబ్బంది పెట్టాలి ఎగ్జామ్లో అని ఇట్లా ఒక పనికి మాలిన ఒక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో ట్రీ కవర్లో ఎన్ని స్క్వేర్ కిలోమీటర్లు కవర్ అయినాయి అంటాడు. ట్రీ కవర్ అంటే ఏంటి, ఆ ట్రీ కవర్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కవర్ అవుతున్నాయి, ఎక్స్టెంట్ ట్రీ కవర్లో ఏమేమి వస్తాయి, ఇట్లా జస్ట్ 1 or 2 తెలుసుకోవాలి. ఇంకా మరి వైఫై తిరిగినట్టు తిరిగేయండి అనుకోండి ప్రశ్న దరిద్రంలాగా, దానికి ఏమీ లేదు, వదిలేసి రావటమే. ఏవైతే ప్రాథమిక సమాచారం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది సబ్స్టిట్యూషనల్, ఒక చదువుతూ ఉంటాము ఆ ఫ్లోలో ఒక పక్కన పడేసి ఇస్తాం, అవసరం వస్తే లక్కగా తగులుతుంది, లేకపోతే వదిలేస్తాం. ఎక్కువ స్ట్రెస్ అయితే ఇక్కడ తీసుకోము. అలాంటి అంశం కూడా కాకపోతే తెలిసి ఉండటం మంచిది, తెలవకుండా వదిలేయకుండా. ట్రీ కవర్ అంటే ఏంటో బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక రిపీటెడ్ క్వశ్చన్స్, కండలేరు జింక పార్కులు ఎక్కడ ఉంది, ఇట్లా మొత్తము ఈ 13 వైల్డ్ లైఫ్ శాంచురీస్, 3 నేషనల్ పార్క్స్ ఆ లిస్ట్ అంతా ఉంటుంది. ఆ పార్క్ ఎక్కడ ఉంటుంది అది, దాంట్లో నా ఎక్స్ప్లెనేషన్ ఏమి అక్కర్లే, ఏ ఫ్యాకల్టీది కూడా ఈ పార్కులు ఎక్కడ ఉన్నాయి ఆ లిస్ట్ ఏమి అక్కర్లే, బోర్డు మీద రాసి టైం వేస్ట్, అన్నీ వేస్ట్. అక్కడ మీరు ఆ కండలేరు పార్కు ఫలానా జిల్లాలో ఉంది, దాని గురించి అక్కడే సమాచారం ఉంటుంది. ఫ్యాక్ట్ని అక్కడ ఒకసారి మెటీరియల్ ఇచ్చాను, దాన్ని స్టడీ చేయండి. సేమ్ ఇది
వన్యప్రాణి సంరక్షణలో చివరిగా గుర్తించింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు అందించాను, చూసుకోండి. రామ్సర్ ఒప్పందం ప్రకారము ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఏమన్నా జరిగి ఉంటే, ఆ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ రిలేటెడ్ ఏరియాస్ ఏమన్నా ఉంటే అవి కాస్త ఎగ్జామ్కి ఇంపార్టెంట్. ఇది ఎప్పుడో 1970s రామ్సూర్ అగ్రిమెంట్ అని జరిగింది. రామ్సూర్ అనేది ఇరాన్లో ఒక ప్రాంతము. ఇక్కడ వెట్లాండ్లని పరిరక్షించాలి. చిత్తడి నేలలు అంటారు తెలుగులో. సో చిత్తడి నేలని పరిరక్షించటం కోసము అంతర్జాతీయంగా జరిగిన ఒప్పందం ఈ రామ్సూర్ ఒప్పందము. సో ఆ ఒప్పందం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో చిత్తడి నేలని పరిరక్షించడంలో ఒక ప్రాంతము ఎన్నికైంది, కొల్లేరు ప్రాంతము. అది ఆ ప్రాంతం ఏదని అదొక అసలు ఎవడు అడగని ప్రశ్న నేను గొప్పగా అడిగాను అన్నట్టుగా అడుగుతూ ఉంటాడు. సింపుల్గా ఆన్సర్ చేసుకొని రావచ్చు. ఇట్లా ఫారెస్ట్కి సంబంధించి సింపుల్ క్వశ్చన్లు ఇట్లాంటివి, అంటే వర్షపాతాన్ని ఆధారం చేసుకొని మీరు జనరల్ సైన్స్లో చదువుతారు. అటవీ ఉత్పత్తులు, అట్లా అడవి లేదా వృక్షాలు, వృక్ష జాతులు, దాని యొక్క ఉపయోగాలని. జోగ్రఫీలో చదువుతారు అడవులు వర్గీకరణ, ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, అనార్ద్ర ఆకురాల్చు అడవులని. అవి కామన్ అన్ని చోట్ల చదివేది. అట్లాంటి ఇన్ఫర్మేషన్ మీద 1 క్వశ్చన్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్స్ని ఆధారం చేసుకొని వస్తే మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఏరియాలో ఒకటి రావచ్చు. అదేవిధంగా రెవెన్యూ, ఆంధ్రప్రదేశ్కి స్టేట్ ఫారెస్ట్ దాంట్లో నుంచి దేని నుంచి ఏ ఐటమ్ ఇస్తారు, 4 ఐటమ్స్, ఎక్కడి నుంచి ఎక్కువ ఆదాయం అన్నది సమకూరుతుంది. ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ దానికి ప్రొడక్షన్స్కి కావాల్సిన ముడి పదార్థం ఎక్కడి నుంచి ఏమన్నా ఉంటే అట్లాంటి వాటి మీద దృష్టి పెట్టండి. లేదండి ఒకటేమో ఇట్లా కన్వెన్షనల్, ఒకటేమో రిపోర్ట్ని ఆధారం చేసుకొని, కొన్నేమో రిపీటెడ్ ఫ్యాక్ట్స్, అవి అన్ని చోట్ల తిరుగుతూ ఉండేవే ఫ్యాక్ట్స్ని, జీకే ఓరియంటేషన్. మొత్తంగా 1 నుంచి 2 ప్రశ్నలు ఈ ఏరియాలో వచ్చే అవకాశాలు ఉంటాయి. అదృష్టం బాగుంటే ఇంకోటి యాడ్ అవుతుంది, లేకపోతే లేదు. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ 2 క్వశ్చన్స్ మినిమం ఏరియా. ఇంత పెద్ద ఏరియా ఇది, ఇందులో నుంచి 2 వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి కదా, 75 క్వశ్చన్స్ ఇలా కలుపుకుంటూ పోతే నీకు 75 వస్తాయి. దేనికి అదే వదిలేసుకుంటూ పోతే కష్టం కదా. సాధ్యమైనంత వరకు మనం పట్టుకొని వెళ్ళాలి ప్రశ్నల్ని. ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని స్టడీ చేద్దాం. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో అడవుల్లో రకాలు మొదటిగా. సో అడవుల్లో రకాలని మనం వర్షపాతం ఆధారంగా ఒక క్లాసిఫికేషన్ ఇస్తాం. దాంతోపాటు అది ఆక్రమించిన భౌగోళిక ప్రాంతాన్ని ఆధారం చేసుకొని మరొక రకమైన వర్గీకరణ చేస్తాం. వీటితో పాటు ప్రభుత్వం అడవులతో అనుసరిస్తున్న వ్యూహాన్ని బట్టి దాన్ని వేరే రకంగా కేటగిరీ చేస్తాం. సరే, స్టెప్ బై స్టెప్ ఎలాగో వెళ్తాం కాబట్టి మొదటిగా వర్షపాతాన్ని ఆధారం చేసుకొని అడవుల వర్గీకరణ, ఇందులో ఉండే ముఖ్యమైన ఎగ్జామ్ రిలేటెడ్ పాయింట్స్ని పరిశీలన చేద్దాం. సో ఫస్ట్ వన్, ఆర్ద్ర ఆకురాల్చు అడవులు, డెసిడ్యుయస్ ఫారెస్ట్. డెసిడ్యుయస్ అంటే ఆకురాల్చటము, మాయిస్ట్ అంటే ఆర్ద్రత. సో ఆర్ద్ర ఆకురాల్చు అడవులు. ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువగా ఆకురాల్చు అడవులే అధికంగా ఉన్నాయి. అది అయితే మాయిస్ట్ అవుతుంది, లేకపోతే డ్రై అవుతుంది. మాయిస్ట్ అనే డ్రై అయినా ఉన్న ఫారెస్ట్ మాత్రం ఎక్కువగా డెసిడ్యుయస్ ఆకురాల్చు అడవులు. సో ఈ ఆకురాల్చు అడవులు, ఆర్ద్ర ఆకురాల్చు దాంట్లో వర్షపాతం 100 సెంటీమీటర్స్ నుంచి 200 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన జాతులు వేగి, మద్ది, ఎగిస, జిట్రేగి, సాల్, ఇవన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. దీని తర్వాత క్లాసిఫికేషన్లో వర్షపాతం 70 సెంటీమీటర్ల నుంచి 100 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే ప్రాంతంలో ఉండే అడవుల్ని మనం అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు లేదా అడవులని పిలుస్తాం. ఇక్కడ ముఖ్యమైన వృక్ష జాతులు టేకు, వెదురు, ఎర్రచందనం,